ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. బావ కళ్ళలో ఆనందం, మరదలికి మిగిలింది మహా విషాదం అంటూ ప్రధానమైన వార్త ఒకటి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ముఖ్య నేత సతీమణికి భావనని బిల్డర్కు మాజీ ఎమ్మెల్యే ధమ్కి 2 ఎకరాలకు కుదిరిన ఒప్పందం, అందులో ఆమెకు అరెకరం అంటూ ఈ వార్త. 2012లో కొన్నారంటూ కబ్జా చేసిన ప్రైవేట్ బిల్డర్ అంటూ ఈ అంశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు చిన్నబాబు చిటికేసిండు, అనుచరుడు కన్నేసి ఆక్రమించిండు అంటూ మరో వార్త. అమరావతిలో శాసిస్తే తెలంగాణలో మారిన సీలింగ్ భూమి ఫైళ్లు, ఆయన దోస్తు సంస్థ బాచుపల్లిలో 2.30 ఎకరాలు కొనుగోలు చేసినట్టు ఈ వార్త. ఇదే సంస్థలో చిన్నబాబు రహస్య పెట్టుబడులు ఉన్నట్టు ప్రచారం. అది సీలింగ్ భూమి అని 5 దశాబ్దాలుగా సర్కారు పోరాటం చేస్తుందనే విషయం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక హిట్లర్ నోట్లో కాంగ్రెస్ అంటూ ప్రధానంగా మరో వార్త కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ హిట్లర్ ఆదర్శమన్న రేవంత్ వ్యాఖ్యలపై జాతీయ కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేగిందనే అంశం మనకు కనిపిస్తూ ఉంది. కర్ణాటక, తెలంగాణ ఏఐసిసి దూతల నుంచి నివేదిక కోరిన అధిష్టానం అంటూ హైకమాండ్ దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉంది. నివేదిక కోరిందనే అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్ మూలాలు బీజేపీతో అంట కాగడమే ఫాసిస్టు వ్యాఖ్యలకు కారణమనే నివేదిక. సీఎం స్థాయి వ్యక్తికి సైద్ధాంతిక అభిప్రాయాలు తెలియవా అని కాంగ్రెస్లోని ఢిల్లీ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్కు ఇది నేషనల్ ఎంబరాస్మెంట్గా మారిందనే అంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సీఎం స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడంపై కాంగ్రెస్ ఢిల్లీ నాయకులు గుర్రుగా ఉన్నారనే అంశం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ దిద్దుబాటు చర్యల కోసం మీడియా ముందుకు మంత్రి శ్రీధర్ బాబు అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొహబ్బత్కి దుకాన్ కాదు, హిట్లర్ కా మకాన్ అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం కనిపిస్తూ ఉంది. ఆల్ ఇండియా నాజీ పార్టీగా మార్చుకోండి ఏఐసిసిని అని కూడా ఆయన మండిపడ్డారు. రాజ్యాంగ రక్షకుడిగా రాహుల్ ఫోజులు కొడతా ఉన్నారు. మరోవైపు రేవంత్ ఫాసిస్ట్ పోకడలపై మౌనం ఎందుకు వహిస్తున్నారని చెప్పి రాహుల్ గాంధీని ఆయన సూటిగా ప్రశ్నించిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న అంటూ ఈరోజు ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఇదే అంశంపై కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా స్పందించారు. రేవంత్ మాటల్లో సంఘ్ ప్రభావం అంటూ ఆయన నిన్న ధ్వజమెత్తిన అంశం. నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితో హైదరాబాద్లో పేదల ఇల్లు కూల్చేందుకు హైడ్రా తెచ్చామని తెలంగాణ సీఎం చెప్పడం దిగ్భ్రాంతికరమని ఆయన మండిపడిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యమంత్రి తత్వం ఎవరికీ అర్థం కాలేదని చెప్పేసి నిన్న మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. హిట్లర్ పదాన్ని గొప్ప ఉద్దేశంతోనే రేవంత్ వాడారు, వెనకేసుకొని వచ్చేందుకు శ్రీధర్ బాబు తంటాలు అంటూ ఈ అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక యూరియా లొల్లి షురు అయింది. మరోసారి యూరియా కోసం అష్ట కష్టాలు పడుతోంది రైతాంగం. షాపుల వద్ద రైతులు బార్లు తీరుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. ముందు షాపుల్లో యూరియా ఇస్తామని చెప్పి దాని తర్వాత యాప్ల్లో అన్నారు. అటు షాపుల్లో ఇటు యాప్ల్లో ఎక్కడ కూడా దొరకకపోవడంతో రైతాంగం అవస్థలు మరోసారి సీజన్ ప్రారంభంలోనే రెట్టింపవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వానాకాలం సాగుకు తప్పని ఎరువుల కొరత అంటూ ఈ వార్త. యూరియా లేదు, డిఏపి కూడా దొరకదు. ప్రస్తుత యూరియా నిల్వలు కేవలం 2 లక్షల టన్నులే. ఇక కాంగ్రెస్ ధర పెంపుతో డిఏపి వైపు రైతులు. ప్రస్తుతం ఉన్న డిఏపి నిల్వలు కూడా కేవలం 10,000 టన్నులే అంటూ ఈ అంశం. బండికి కుదుపు 3 రోజులుగా అజ్ఞాతంలో కేంద్ర మంత్రి అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఇరిగేషన్లో సీఎం కోటరీ అంటూ మరో వార్త. ముఖ్యమంత్రి కనసన్నలో నీటిపారుదల శాఖ తెర వెనుక మంతనాలు, ఏపీతో చర్చల పైన కూడా సీఎంకి రిపోర్ట్. పాలమూరు టూర్ సైతం మంత్రికి తెలియకుండానే ఫిక్స్. ముఖ్యమంత్రి తీరుపై మంత్రి ఉత్తమ్ నారాజ్ అంటూ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలకు సంబంధించి కావచ్చు, రోజు రోజుకు పెరుగుతున్న వైరాలకు సంబంధించిన వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక సింగరేణికి సంబంధించిన సమ్మె సైరన్ మోగించేందుకు కార్మికులు సిద్ధమవుతున్న అంశం కూడా మనం చూస్తున్నాం. కార్మికులు యాజమాన్యానికి ఏఐటీసీ నోటీసు, డిమాండ్ల పరిష్కారానికి నెలాఖరు వరకు గడువు, లేదంటే వచ్చే నెలలో ఏ రోజు నుంచైనా సమ్మె ప్రారంభిస్తామని చెప్పేసి మండిపడిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే జాబ్ అప్లికేషన్ ఫీజు పెంపు 400% ఫీజు పెంచడం అనేది ఇప్పుడు నిరుద్యోగుల నెత్తిన పెనుభారంగా మారుతున్న పరిస్థితి. చివరికి ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల నుంచి కూడా 500 రూపాయల ఫీజుకు సంబంధించిన అంశం పెంచడం అనేది అందరినీ కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. ఇదివరకు 200 ఉంటే ఇప్పుడు ఏకంగా 1000 రూపాయలు చేయడం అనేది అత్యంత దుర్మార్గమని నిరుద్యోగులంతా కూడా మండిపడతా ఉన్నారు. ఇప్పటికే జాబ్ నోటిఫికేషన్ లేక అల్లాడుతున్న ఈ పరిస్థితుల్లో చివరికి అప్లికేషన్ ఫీజును 400% పెంచడం ఏంటి, చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత దారుణం లేదని చెప్పి యువతి యువకులంతా కూడా మండిపడుతున్న అంశం మనకు కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ షాక్ అంటూ ఈ వార్త ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఉద్యోగుల భర్తీ అప్లికేషన్ ఫీజుల మూత అంటూ ఈ వార్త.
ఇవి ఈరోజు మనకు పత్రికల్లో కీలకంగా కనిపిస్తున్న వార్తలు.